ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన తుర్కీ దేశంపై భారత్లోని అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. ప్రపంచ దేశాల్లో అత్యధికం మన దేశానికి మద్దతు పలుకగా ముస్లిం దేశాల్లో తుర్కీ, అజర్బైజాన్ మాత్రం పాకిస్తాన్కు మద్దతు నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని విదేశీ వర్గాలు నిర్ణయించాయి. తుర్కీ, అజర్బైజాన్ దేశాలతో అన్ని వ్యాపార లావాదేవీలను రద్దు చేసుకోవాలని అఖిల భారత రత్న ఆభరణాల దేశీయ మండలి కోరింది. వాణిజ్యాన్ని నిలిపివేయడం ద్వారా ఒక స్పష్టమైన సందేశం పంపాలన్నదే భారత్ లక్ష్యమన్నారు. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య సైతం ఆ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించింది. తుర్కీ, అజర్బైజాన్ వస్తువులపై దేశవ్యాప్త నిషేధం కూడా ఇందులో భాగమేనని తెలిపింది. ఆ రెండు దేశాల నుంచి మన ట్రేడర్లు ఎటువంటి దిగుమతులు చేసుకోరని స్పష్టం చేసింది. భారత దిగుమతిదారులు, వ్యాపార వర్గాలు సైతం ఆ రెండు దేశాల్లోని కంపెనీలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోరని తెలిపింది. ఆ మేరకు ఒక మెమొరాండంను వాణిజ్య పరిశ్రమల శాఖ, విదేశీ వ్యవహారాల శాఖకు సమర్పించనుంది. ఈ రెండు దేశాల్లో చిత్రీకరణ జరిపే భారతీయ సినిమాలను వ్యాపార వర్గాలు దూరం పెడతాయని, అందువల్ల కార్పొరేట్ సంస్థలు అక్కడ ఎటువంటి సినిమాలు తీయరాదని తెలిపాయి. తుర్కిష్ ఎయిర్లైన్స్ తో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కుదుర్చుకున్న లీజింగ్ ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత అధికారులను ఎయిర్ ఇండియా కోరుతున్నట్లు సమాచారం. పాకిస్తాన్ కు తుర్కీ మద్దతుగా నిలిచిన సమయంలో విమానయాన భద్రత, వ్యాపార పరంగా ఈ లీజు ప్రభావం చూపగలదని ఎయిర్ ఇండియా వివరించినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. 2023లో కుదిరిన ఈ ఒప్పందం కింద ఢిల్లీ, ముంబై, ఇస్తాంబుల్ మార్గంలో తుర్కిష్ ఎయిర్లైన్స్ 2 విమానాల్ని, కొంతమంది సిబ్బందిని ఇస్తోంది. దీనివల్ల ఆ దేశ పర్యటనకి ఊతం లభిస్తుంది. ఈ పరిణామాలపై పౌర విమానయాన శాఖ, ఎయిర్ ఇండియా, తుర్కిష్ ఎయిర్లైన్స్ స్పందించలేదు. రెండు 2024-25 ఏప్రిల్, ఫిబ్రవరి మధ్య భారత్ నుంచి తుర్కీకు ఎగుమతులు 45,000 కోట్లుగా ఉన్నాయి. మన దేశం మొత్తం ఎగుమతులు $437 ఇవి 1.5% సమానం. ఇదే కాలంలో తుర్కీ నుంచి దిగుమతులు $2.84 ఉన్నాయి. మన దేశం మొత్తం దిగుమతులు $720 ఇవి 0.5%. 2024-25 ఏప్రిల్, ఫిబ్రవరి మధ్య అజర్బైజాన్ కు మన ఎగుమతులు $86.07 మాత్రమే. మన మొత్తం ఎగుమతులు ఇవి 0.02% సమానం. అజర్బైజాన్ నుంచి $0.0002% సమానమైన $1.93 దిగుమతులు వచ్చాయి. తుర్కీ మార్బుల్స్, యాపిళ్లు, బంగారం, సిమెంట్, రసాయనాలు, సహజ ముత్యాలు, ఉక్కు దిగుమతి చేసుకుంటున్నాం. అజర్బైజాన్ నుంచి రసాయనాలు, సుగంధ ద్రవ్యాలు, తోళ్లు దిగుమతి అవుతున్నాయి. ఇప్పటికే దేశంలోని ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, కన్నూర్, బెంగళూరు, గోవా, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో బహుళ సేవలు అందిస్తున్న తుర్కీ కంపెనీ అనుబంధ సెలెబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ కు అనుమతులను భద్రతా కారణాలతో మన దేశం రద్దు చేసింది. ఈ కంపెనీకి మన దేశంలో 10,000 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు వీరి స్థానంలో ప్రభుత్వ రంగ ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, ఏఐ షాట్స్, బర్డ్ వరల్డ్ వైడ్ ఫ్లైట్ సర్వీసెస్, ఇండో థాయ్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వంటి సంస్థల సిబ్బంది కార్యకలాపాలు చూస్తున్నారు.